ఈ కాలం చాలామంది ఏం జరిగినా సరే మంత్రగాళ్ళు, బాబాలు, మాతాజీలు ఇలా దొంగల దగ్గరికంతా వెళ్ళి తమ ప్రాబ్లమ్స్ ఏదో వాళ్ళేదో పెద్ద సాల్వ్ చేసేస్తారనుకోని అపోహ పడిపోయి వాళ్ళకి మన కష్టాలు, సుఖాలు చెప్పుకుంటుంటారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. నీకు ఏం జరగదో అది జరుగుతాది, ఇది జరగదని. అలా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా మనకేం జరగాలంటే అది జరుగుతాయి. మంచి జరిగిందంటే అమ్మవారు, బాబాజీ ఆ మంత్రగాడు చెప్పినట్టు జరిగింది కాబట్టి, వాళ్ళు మా దేవుళ్ళలాగా కొలిచేసుకొని వాళ్ళు పెద్దవి పటాలు తెచ్చుకొని, ఒక ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. పిచ్చి భక్తులు అయిపోతారు వాళ్ళకి. అసలు జరగకపోతే అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ ఆగిపోరు. ఇది జరగలేదు, ఆయన చెప్పింది జరగడం లేదని ఆగిపోరు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి, ఈ విధంగా మీ ఇంట్లో ఆ దోషం ఉంది, అదే అడ్డుకుంటుంది జరగకుండా. నేను ఏ యజ్ఞమో మీ ఇంటికొచ్చి యోగమో చేస్తానని ఏదో ఏదో మంత్రాలు చింతకాయలు రాలినట్టుగా ఏదో చెప్పి దొంగ మాటలు చెప్పి ఇంట్లో ఏదో చేసిపోతారు. తర్వాత జరిగిందనుకో మీరు ప్రయత్నిస్తారు. మానవ ప్రయత్నాలు అనేటివి ఉంటాయి. ఇంట్లో కూర్చోరు కదా! జరిగేటివి ఖచ్చితంగా జరుగుతాయి. జరిగిందనుకో స్వామి మన ఇంట్లో అడుగు పెట్టడం జరిగిపోయింది కాబట్టి ఆయనకి లక్షలు, కోట్లు కూడా ఇచ్చేస్తారు. జరగకపోతే కూడా ఆయన్నేం అడిగేది లేదు, పెట్టేదేం లేదు. మళ్ళా ఏదో అడ్డుకునింది ఏదో జరిగిందని మళ్ళీ ఆయన దగ్గరికి ఏదో వెళ్తారు. ఆయన గురించి బయట కూడా ఎక్కడ చెప్పరు. ఇలా చాలామంది ఈ స్వామీజీలు, ఈ మాంత్రికులు వీళ్ళ మాయలో పడిపోయి, వలలో పడిపోయి లక్షలు, కోట్ల రూపాయలు వాళ్ళు కుమ్మరిస్తారే కానీ ఎవరైనా పేదవాడు అన్నానికి లేదు, వైద్యానికి లేదు, బట్టలకు లేదు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవండి. మన ఇంటి దగ్గర చేయి దాస్తే వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇవ్వడానికి 18 సార్లు ఆలోచిస్తాం. ఎవరికిస్తే మన కష్టాలు తీరుతాయి, మన పాపాలు తొలగిపోతాయని ఆలోచించరు చాలామంది. ఇలాంటి నిరుపేదలకి, అనాథలకి, విపరీతమైన కష్టాల్లో కూరుకుపోయిన వారికి అంతో ఇంతో సహాయం చేస్తే ఖచ్చితంగా మన బాధలు అన్నీ ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు ఆ పుణ్యం వల్ల తొలగిపోయే అవకాశం ఉంది. అది చాలా పురాణాల్లో ఇలాంటి పుణ్యాలు చేయడం వల్ల, అంటే అన్నదానం చేయడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు చాలా గొప్పగా వివరించడం జరిగింది. అన్నీ చదివి కూడా ఉంటాం మనం. భగవద్గీతలో కూడా స్పష్టంగా ఉంది. ఆదుకోమని, అన్నార్తులను ఆదుకోమని, పేదవారిని ఆదుకోమని భగవద్గీతలో చక్కగా ఉంది. చాలా పురాణాల్లో ఉంది. చాలా విషయాల్లో ఉంది. అప్పుడు మన పురాణాలు పరిశీలించే వాళ్ళు ఎవ్వరు అప్పట్లో బాబాలు, మాతాజీలు ఎవరు లేరు. మునులు, ఋషులు వీళ్ళే ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? అది కూడా ఇప్పుడులా బాబాలాగా పెద్ద పెద్ద ఏసీ బంగ్లాల్లో, ఖరీదైన కార్లలో తిరిగేవాళ్ళు కాదు వాళ్ళు. అడవుల్లో ఇంత పూరిళ్ళు లాంటివి వేసుకొని ఈ బాబాలు, ఈ మునులు, ఋషులు తపస్సులు చేసుకుంటూ, కందమూలాలు తింటూ, చాలా సామాన్యమైన బట్టలు, కాషాయ బట్టలు ధరించి సామాన్య ప్రజలకు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళు నిజమైన దైవభక్తులు, పవర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా యాగాలు, యజ్ఞాలు చేస్తే అప్పట్లో జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో రాజులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా భక్తి ప్రవర్తనలతో వారిని ఆశీర్వదించమని కోరితే వాళ్ళు ఏదైనా చెప్తే జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఎవరైనా బాబాలు ఉన్నారు? ఏ పురాణాల్లో బాబాలు, మాతాజీలు ఇలా ఉండేవాళ్ళు లేరు. ఇప్పుడు మన కలియుగంలో పుట్టుకొచ్చారు వీళ్ళంతా ఎక్కడుంటారు? పెద్ద పెద్ద ఖరీదైన బంగళాలు, ఏసీ బంగళాలు. వీళ్ళు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారు. పెద్ద పెద్ద పిఎంలకి, సీఎంలకి, సినిమా యాక్టర్లకి వాళ్ళతోనే బాగా ముచ్చటిస్తూ ఉంటారు. సామాన్య భక్తులు దూరంగా గ్యాలరీలు కట్టేసి ఆ గ్యాలరీలో వీళ్ళు కూర్చో ఉంటారు. అది బాబాలు ఇప్పుడు చేస్తున్న అరాచకాలు. తర్వాత ఈ బాబాలే మొన్న ఒక బాబా, డేరా బాబా ఎన్ని సంవత్సరాలు దేవుడిగా కొలిచారు ఆయన్ని. నమ్మలేక ఈయన ఏదో ఎన్ని నేరాలు, ఘోరాలు, అమ్మాయిలు మానభంగం చేసి చంపేశాడు, ఇలాంటి నేరాలు, ఘోరాలు చెప్తే అవి నమ్మలేక, జీర్ణించుకోలేక అప్పట్లో ఆయన భక్తులు పెద్ద పెద్ద గొడవలు చేశారు. తర్వాత నిదానంగా తెలిసిపోయింది ఆయన అసలు రంగు. ఇప్పుడేం చేయట్లేదు. చూడు, ఇన్నేళ్ళు ఆయన దైవంగా కొలిచి ఒక్కసారిగా ఇది దుర్మార్గుడు అని తెలిస్తే ఎవరిని మనం కొలిచాము? ఇలా ఎందుకు మోసపోవాలి మనం? మనకి చక్కగా శివాలయాలు ఉన్నాయి. ఆ శివాలయంలోకి వెళ్ళి శివలింగానికి మన బాధలు చెప్పుకుంటే ఖచ్చితంగా మనకి ఒక దారి చూపిస్తాడు భగవంతుడు.
ఇలా మనం కొన్ని ఉన్నాయి. మనం చేసుకోవాల్సిన సొంతంగా ఖర్చు లేనటివి ఉన్నాయి. ఆ! శివలింగానికి మనకి ఖర్చుతో పాలతో కూడా అభిషేకం చేసిన అవసరం లేదు. నీరెత్తుకొని పోయి అభిషేకం చేసినా కూడా ఆయన తృప్తి పడిపోయి మన కోరికలు తీరుస్తాడు. ఆ! శ్రీకృష్ణ పరమాత్ముడి ముందు అన్ని అటుకులు, అన్ని అటుకులు పెడితే ఆయన సంతోషించి మన కోరికలు తీరుస్తాడు. ఇలా చిన్న చిన్న విషయాలకి ఆ పరమాత్ముడు స్పందించి మన భక్తుల మనోభావాలు ఆయనకన్నీ తెలుసు. అన్నీ తెలిసి మన కోరికలు న్యాయబద్ధం అయితే ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. మన కోరికలు తీరకపోయినా మన కర్మఫలం పోలేదనుకొని ఆలోచించుకోవాలి. సో, వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.